ప్రేమిస్తున్నావు? నరసింహ గారిని. ఆ నరసింహ గారిని ఎన్న నుంచి ప్రేమిస్తున్నావు? 2 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నా మావయ్య. మరి నేను 20 సంవత్సరాల నుంచి నీ మీద ఆశ పెట్టుకున్నానుగా. నీకు నువ్వుగా ఊహించుకొని పిచ్చి ప్రేమను పెంచుకుంటే సరిపోతుందా? నాకు అలాంటి ఉద్దేశం లేదు. మరి నాకున్నాయే, నువ్వు నా కోసమే పుట్టావని, నేను నీ కోసమే పుట్టానని నా గుండెల్లో నీకొక గుడి కట్టి ఆ గుళ్ళో ఒక దేవతలాగా చూస్తున్నాను. నా మనసుని నరసింహకి ఏనాడో ఇచ్చాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఎప్పుడైనా చెప్పావా? చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? పోనీ ఇప్పుడు చెప్తున్నా, నేను ఐ లవ్ యు. చాలా ఈ 4 దిక్కులు పలటించాలా? గట్టిగా చెప్పమంటావా? ఐ లవ్ యు, ఐ లవ్ యు. నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు నరసింహ మీద అంతే ప్రేమ ఉంది. ఏయ్, దెబ్బ తగిలిందా? దెబ్బ తగిలిందా? నీ చెంప మీద దెబ్బ తగిలితే నా మనసు ఎంత బాధపడుతుందో చూసావా? నా మనసే కాదు, నాలో ఉన్న ప్రతి అవయవం, నాలో ఉన్న ప్రతి నరం, నాలో ఉన్న ప్రతి రక్తపట్టు నీ ప్రేమ కోసే తగ్గిస్తాయి. ఒక్కసారి చెప్పు, చెప్పు, ఐ లవ్ యు అని చెప్పు. ఓకే, ఒక్కసారి నిన్ను ప్రేమిస్తానని చెప్పు. ఎన్నిసార్లు చెప్పినా నీ మూర్ఖత్వాన్ని మానవా? నేను నిన్ను ప్రేమించట్లేదు, నేను నరసింహానే ప్రేమిస్తున్నాను. ఓకే, వాడంటే నీకు అంత ప్రేమ. ఓకే, నేనంటే నీకు ప్రేమ లేదు. వాడి మీద ప్రేమ ఉంది, నా మీద ప్రేమ లేదన్నమాట. ఓకే, ఆ మనిషి వాడికే ఇయ్యి, కానీ ఈ శరీరం మాత్రం నాకే ఇవ్వు. మావయ్య, Yes! అవే నేను మాట్లాడుతున్నా. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? నాకు మాత్రం ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు చాలా బాధగా ఉంది. చూడు చూడు చూడు, నువ్వు సాప ఎక్కి దిగి 5 సంవత్సరాలైనా నీ అందరికి నా అరచేయి కూడా ఎందుకు తాకలేదు తెలుసా? నిన్ను ఏనాటికైనా పెళ్లి చేసుకొని మొదటి రాత్రి ఈ ఒంటి మీద ఊరిపోగు కూడా లేకుండా నీ అందరినీ అల్లారా చూసి అనుభవించాలనుకున్నానే. కానీ నువ్వేమో ప్రేమోద్దామంటూ ఆశని చేస్తున్నావు. వచ్చి పడుకో. ఆగు మావయ్య, పశువులా ప్రవర్తించకు. నన్ను పశువుగా మార్చింది నువ్వు. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఇన్ని అందాలు పక్కన పెట్టుకొని ఇన్నాళ్ళు ఏం చేయకుండా వదిలేశాను. ఇక ఆగను. పడుకో పడుకో. ఆగు, ఇన్నాళ్ళు నిన్నొక దేవుళ్ళ కొలిచాను, కానీ నువ్వు భగవంతుడి కాదు, కామ పిశాచమని ఇప్పుడే తెలిసింది. ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? ఆ శ్రమ నీకు అక్కర్లేదు మామయ్య. నీకు కావాల్సింది నా శరీరమే కదా. కమాన్, వచ్చి అనుభవించు, వచ్చి తనివి తీరా అనుభవించు. సంజన, స్లో. ఐ యామ్ సారీ సంజన. నువ్వు నాకు తప్పకుండా పోతావని ఏదో ఈర్ష్గా ప్రవర్తించాను. లేదు మావయ్య, జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉంది. నిన్ను నీ ప్రేమని అర్థం చేసుకోకుండా
నరసింహ అంటే నాకు చాలా ఇష్టం. నీకు నా మీద ఉన్న ప్రేమ కన్నా నాకు నరసింహ మీద ఉన్న ప్రేమ అంత గొప్పదేం కాదు. నీకోసం నేనేమన్నా వదులుకుంటాను. లేదు సంజన, నువ్వు నరసింహాన్ని పెళ్లి చేసుకో. నువ్వు సుఖసుందరమే నాకు కావాల్సింది. మామయ్య మామయ్య